నమో గణపతయే. ఈ రోజున మనతో ఉన్నారు శ్రీమాన్ గుండు రామసుబ్రహ్మణ్య శర్మ. నాకు బాల్యమిత్రుడండి ఈయన. వీరు రామచంద్రాపురం, మనందరికీ తెలుసు, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రామచంద్రాపురంలో వీరు సుప్రసిద్ధ పురోహితులు, పౌరోహిత్య వృత్తిలో ఉన్నారండి. వీరితో మనం నేడు మాట్లాడబోతూ ఉన్నాము. పౌరోహిత్య వృత్తిలో పురోహితులకు వచ్చేటటువంటి కష్టాలు ఎలా ఉంటాయి, సమస్యలు ఎలా ఉంటాయి, అవమానాలు ఎలా ఉంటాయి, అలాగే పొగడ్తలు, మంచి విషయాలు కూడా, ఇవి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రామసుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. ఇక్కడ పౌరోహిత్యం చేసేటువంటి బ్రాహ్మణోత్తములు అంటే ఇందులో కొంతమంది చులకనగా చూసేవారు ఉన్నారు, అలాగే కొంతమంది ఆదరించేవారు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నట్లయితే కొంతమంది ఈ యొక్క బ్రహ్మల్ని కాదని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, అలాగే వీళ్ళకి ఈవేళ మీరు చేయించాలి అని చెప్పి వేరే వాళ్ళ చేత చేయించేసుకోవడం, కార్యక్రమాలన్నీ కూడా పాపం వీళ్ళు నిజంగా రేపు కార్యక్రమం ఉంది అనే ఉద్దేశంతో బ్రాహ్మణులందరినీ కూడా చెప్పేసుకోవడం, వాళ్ళకి అప్పటికప్పుడు చెప్పడం కార్యక్రమం లేదు అని చెప్పి. ఈ చెప్పేటప్పటికీ ఏమవుతుందండి, ఈ బ్రహ్మ పడేటువంటి పాటలు అలాగా ఉండలేదు. అయ్యో కార్యక్రమం ఉందని చెప్తున్నాడు, ఇక్కడేమో ఇప్పటికప్పుడు క్యాన్సిల్ అయిపోయిందని చెప్తున్నారు. వాళ్ళకేదో అడ్డు రాకపోయినా వేరే వాళ్ళ చేత చేయించేసేసుకుని కొంతమంది ఏదో అడ్డు వచ్చినట్టుగా చెప్పడం, ఇలా చెప్పడం వల్ల పాపం ఈ యొక్క ఎవరైతే కార్యక్రమం ఒప్పుకున్నారో వారు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఇలాంటివి ఘటనలు చాలా ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయి. అంటే మా కార్యక్రమం మీరు చేయించండి అని చెప్పేసి అడిగి పూర్తి స్థాయిలో ఒప్పందం చేసుకున్న తర్వాత ఇంకొకరితో చేయించుకోవడం, అవును, అది ఒక రకంగా తప్పు కదండి. అది చాలా తప్పు. ఎందువల్ల తప్పు అంటే ఇక్కడ కొంతమంది యజమానులు అయితే ఎలా జరుగుతుంది అంటే అప్పటికప్పుడు వస్తున్నామని రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. రాకపోయేటప్పటికి వీళ్ళు అన్నీ కూడా సంబారాలు, అంటే వాళ్ళు ఎక్కడి నుంచో దూర ప్రదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఈ సామాన్లు కూడా వీళ్ళే చూసుకోమండంతో వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారా అని యజమానులు వీళ్ళే ఈ సరుకులన్నీ కూడా తెచ్చి ఏం చేసుకోవాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో కొంతమందికి జరిగినటువంటి అన్యాయం ఏమిటి అంటే భోజనాలు కూడా మాకు ఏదైనా ఉంటే పురమాయించండి అని చెప్పి బ్రహ్మగారికి పురమాయిస్తే వంట వాళ్ళనది కూడా పెట్టి మడిగా ఏర్పాటు చేశారు. చేసినటువంటి పరిస్థితిలో యజమానులు రాకపోయేటప్పటికీ వాళ్ళు ఏం చేయాలో కూడా అర్థం కాని స్థితిలో ఉన్నారు వాళ్ళు. అలా కూడా జరిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే పౌరోహిత్యులతో కొంచెం మాట్లాడినట్లుగా వ్యవహరించాలి అనేది. ఎంత మాట్లాడితే అంత, ఏం మాట్లాడితే అది. అంటే ఎంత మాట్లాడితే అంటే ఇక్కడ ఆర్థిక అంశం కాదు చెబుతూ ఉన్నది. రేపు ఫలానా కార్యక్రమం, ఫలానా సమయం లేదా ఫలానా రోజున మాట మీద ఉండి మాట మీదకు నడిచే ప్రయత్నం చేయండి అనేది వీరు కోరుతూ ఉన్నారు. మీరు ఏ కార్యక్రమాలు చేయిస్తారండి? మొత్తం ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా నేను చేయిస్తూ ఉంటాను. ఎక్కువగా మనకి ఈ రుద్రాభిషేకాలు కానీ, చండీ పారాయణలు కానీ, చండీ యాగాలు కానీ, అలాగే మనకి వివాహాలు, అలాగే ఉపనయనాలు మొదలైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మేము చేయిస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో వివాహ వ్యవస్థ చూసినట్లయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అసలు ప్రతి బ్రాహ్మణులకి కూడా ఇది చాలా తలకాయ నొప్పి అంశంగా తయారవుతుంది. ఎందువల్ల అంటే ఇక్కడ కొన్ని జరగవలసినటువంటి ప్రక్రియలు సరిగ్గా జరగటం లేదు. ఈ మధ్య నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే ఎక్కువ వివాహాలు వ్యవస్థలో ఎందుకు నిలబడలేకపోతున్నాయి సమాజంలో అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఒక వివాహం చేయించాలి, ఎలా చేయిస్తారు? వేద ప్రోక్తంగానే మనం చేయించాలి. ప్రమాణం ఏమిటి అంటే ప్రతిదానికి వేదం. ఈ మంత్రం మనం సక్రమంగా వాళ్ళకి వినియోగం చేస్తే ఫలితం కూడా సక్రమంగా వస్తుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అంటే మధ్యలో ఫోటోగ్రాఫర్ వస్తాడు, ఈ భార్యాభర్తల మధ్యలో పెడతాడు ఈ కెమెరా పట్టుకొచ్చి. ఏం చేస్తాడు, ఇంకో దరిద్ర కుట్టాంశం ఏమిటి అంటే వాడు ముద్దులు కూడా పెట్టిస్తున్నాడు. ఈ మధ్య మనకి తలంబరాలు పోసేటప్పుడు ముద్దు పెట్టంటున్నాడు. పబ్లిక్లో ఏమవుతుంది, ఇదంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది కాకుండా స్ప్రేలు, ముఖ్యంగా ఈ బ్రాహ్మణుల మీద కొడతారండి స్ప్రే పట్టుకొచ్చి. ఇది ఎలా ఉంటుంది అంటే మనం మంత్రాలు చదవాలో తెలియదు, మానేసేసి ఆ స్ప్రే వాళ్ళని ఆగమనాలో తెలియదు. అలా సందర్భాలు చాలా ఎదుర్కొన్నాం మేమైతే.
అయితే ఈ స్ప్రేలు నొరగలు కొట్టడం వల్ల ఏమవుతుందంటే అదంతా పాయిజన్ వల్ల మేము చాలా కాలం గొంతు పట్టేసేసి దగ్గు వచ్చేసేసి నీరసంతో చాలా ఇబ్బంది పడినటువంటి రోజులు చాలా ఉన్నాయి. ఇలాంటి సమస్యలు అయితే మేము చాలా ఎదుర్కొన్నామండి. అది మేమే కాదండి, చాలామంది పురోహితులకి ఇదే సమస్య. అంటే ఇంచుమించు సుముహూర్తం అవుతుంది. సుముహూర్తం అయిన తర్వాత మనకి అక్షతలు వేసేవారి సంఖ్య ఎలా ఉంటుంది అంటే చాలా, అంటే వాళ్ళ యొక్క బలాన్ని బట్టి ఉంటుంది అది. అంటే కొంతమంది చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు జంటలు, వారందరూ కూడా అక్షతలు వేస్తూ ఉంటారు. అక్షతలు వేయడానికి సమయం తక్కువే, కానీ ఇక్కడ ఫోటో వీడియోలు వాళ్ళు 2 గంటలు మినిమం చేసేస్తారు. అలాంటిది టైం ఎక్కువైపోతుంది. ఏమిటండి ఎంతసేపు పట్టేస్తుంది, మేము కూర్చోలేకపోతున్నాము అంటారు. గమ్మును తేల్చండి అంటారు. ఇక్కడ కూర్చోలేనటువంటి పరిస్థితిలో వీళ్ళు సక్రమంగా చేసుకుంటే అంత లేదు. నేను ఈ మధ్య కాలంలో అయితే కర్ణాటక రాష్ట్రంలో ఒక పెళ్లి చేయించడానికి వెళ్ళాను. అసలు ఆ ఫోటోగ్రాఫర్ తీసినటువంటి విధానానికి చాలా మనం ఇష్టపడ్డాను. ఎందువల్ల అంటే అసలు ఈ వివాహ వ్యవస్థకి కానీ ఆ ఫోటోలకి దానికి కానీ సంబంధం లేదు. మనం ఏమి చేసుకుంటున్నామో అది కేవలం అలా తూతూ మంత్రంగా చేసి చాలా అద్భుతమైనటువంటి రీతిలో మరి అతనైతే ఫోటోగ్రాఫరు చేయడం జరిగింది. అదే క్యాండిడ్ షాట్స్ అంటారండి. అవును, నాకు తెలిసి ఈ క్యాండిడ్ షాట్స్ అనేది ఎక్కువగా తెలుసుకోవాలి అందరూ కూడా జనం. నేను ఈ మధ్య కాలంలో మా మేనకోడలి పెళ్లి కూడా చేయడం జరిగిందండి. దగ్గరుండి నేనే మొత్తం నిర్వహణ చేశాను. ఆ చేసినటువంటి సందర్భంలో మొట్టమొదట ఫోటోగ్రాఫర్లకు పెట్టినటువంటి షరత్ ఇదే: ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తంతుని ఇబ్బంది పెట్టకూడదు, తంతులో మధ్యలోకి వచ్చేసి అలా చేయండి ఇలా చేయండి అని చెప్పకూడదని చెబితే, లేదండి మా ప్రత్యేకతే అది, క్యాండిడ్ షాట్స్ అని చెప్పేసి మేము తీస్తాము, మీ కార్యక్రమం మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, మేము తీసి చూపిస్తాం మీకు అని అన్నారు. వాళ్ళ పద్ధతి మాకు బాగా నచ్చి మొత్తం పెళ్లి తంతు అయిపోయిన తర్వాత వీళ్ళు దంపతులు అయిపోయి ఉంటారు కాబట్టి అప్పుడు కావలిస్తే ప్రత్యేకంగా మీరు ఫోటోలు తీసుకోండి అని చెప్పేసి అనుమతి ఇవ్వడం జరిగిందండి. ఆ విధంగా ఈ విధమైనటువంటి ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంది ఈ యొక్క చిత్రీకరణలో అని చెప్పేసి తెలుసుకోవాలి హిందువులు. ఫోటోల కోసమే తంతన్నట్లుగా, ఫోటోల కోసమే అసలు వస్తాడు, అక్షతలు చేత్తో పట్టుకుంటారు, ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వాళ్ళు అక్షతలు వేస్తున్నట్లుగా ఫోటో తీయించుకోవాలనేటటువంటి యావలోనే ఎక్కువగా ఉంటారు. అంతేగాని మనం మనస్ఫూర్తిగా ఆశీర్వదిద్దాము, వాళ్ళు మనస్ఫూర్తిగా దండం పెడతారు, చాలా తక్కువగా ఉన్నారండి. ఇక్కడ ఇంకొక వ్యవస్థ ఏంటంటే అండి, మనకి అరుంధతి దర్శనం అయిపోతుంది. అరుంధతి దర్శనం అయిపోయిన తర్వాత వీళ్ళు ఏంటంటే గట్టిగా పట్టుకోమంటాడు. ఇలాంటివన్నీ కూడా బ్రహ్మముళ్ళు మనం ఇవి విప్పేస్తాం. ఆశీర్వచనం అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చి వేస్తారు. ఇక్కడ ఏమిటంటే రెండోసారి జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే వీళ్ళు చేస్తారు. మనం బిందెలు దేవిస్తూ ఉంటాం, ఇక్కడ ఉంగరాలు దేవించడం, మళ్ళీ వీళ్ళు దేవిస్తూ ఉంటారు. మనం కాళ్ళు తొక్కిస్తాం సప్తపది, వీళ్ళు మళ్ళీ కాళ్ళు తొక్కిస్తారు. ఇలాంటివి 2 సార్లు జరగడం వల్ల ఒక ఫలితం ఏమవుతుంది అంటే, ఒక శుభ ఫలితం రావాల్సింది ఏమవుతుంది, అది చేయవలసినటువంటి రీతిలో 2సారి చేయడం వల్ల ఫలితాలు మారిపోతున్నాయి. దానివల్ల ఇబ్బంది ఎవరు పడతారు అంటే ఇక్కడ బ్రహ్మగారు పడరు, ఈ దంపతులు ఇద్దరు పడుతూ ఉంటారండి. ఇక్కడ దానివల్ల ఏంటి అంటే మనకు అన్నీ తెలుసున్నా మనం చెప్తే వినే స్థితిలో వాళ్ళు ఉండరు. అక్కడ వాళ్ళు చెప్తే మనం వినేటువంటి పరిస్థితిలో అయితే మనం ఉంటాం. ఇలాగే ఈ వ్యవస్థ జరిగింది అంటే మరి ఈ ఫలితాలన్నీ కూడా మారిపోక ఏమవుతాయండి? ఇవన్నీ కూడా కష్టాలే, చాలా ఇబ్బందులు ఇవన్నీ కూడాను. ఈ వచ్చేటువంటి ఈ దంపతులు కూడా కొంతమంది చెప్పులు వేసుకుని కూడా వచ్చేస్తూ ఉంటారు ఆశీర్వచనం చేయడానికి. అయ్యో మేము చాలా వరకు చూస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం. కొంతమంది అలాగే వచ్చేస్తారు, ఏం పర్వాలేదండి వేసి వెళ్ళిపోవడమే కదండి, ఫోటోయే కదండి అంటారు. కానీ మనం వేదిక మీద మనకి దేవతలను ఆహ్వానం చేస్తాం కాబట్టి, అవన్నీ కూడా నిషిద్ధం కాబట్టి మనం చెప్తాం. కొంతమందికి మనం చెప్పడం వల్ల కూడా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటివి చాలా విషయాలు అయితే మనం అనుభవిస్తూ ఉంటామండి వాళ్ళ వల్ల. తప్పకుండా అండి. మీరు ఈ విధమైనటువంటి పురోహితులు ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఇదే విధంగా మీరు ఇంకా ప్రజల ముందుకు తీసుకొస్తూ ఉండండి. మన మిత్రులు శ్రీమాన్ గుండు రామసుబ్రహ్మణ్య శర్మ గారిది భీమేశ్వర టాక్స్ అని ఆయన ఒక ఛానల్ పెట్టుకోవడం జరిగింది. వారి ఛానల్ కోసమే మేము ఈ యొక్క అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ యొక్క వీడియోను తీయడం అనేటటువంటిది జరిగింది. భీమేశ్వర టాక్స్ వారు దాంట్లో ఇప్పటికే వందలాది వీడియోలు పెట్టడం జరిగింది. కాశీఖండం అని, జ్యోతిర్లింగాలని, ఇతర పంచారామాలని, భీమఖండం అని, ఇలాగ అనేక క్షేత్రాల
అద్భుతమైనటువంటి వివరణ, క్షేత్రాల సందర్శన గురించినటువంటి విశేషాలన్నీ కూడా వారి ఛానల్లో వస్తూ ఉన్నాయి. మీరు తప్పక మీరంతా కూడా భీమేశ్వర టాక్స్ అనేటటువంటి ఈ ఛానల్ మీరు కూడా అనుసరించండి. 10 మంది కూడా చూసి వారిని ప్రోత్సహించండి. వారి ఛానల్లో ఇక మీదట ఈ విధమైనటువంటి పురోహితులు ఎదుర్కొనే సమస్యలు అనేక ఎపిసోడ్స్గా చేయమని చెప్పేసి నేను వారిని కోరడం జరిగింది. వారు త్వరలో చేస్తారు. స్వస్తి.